ప్రైజ్ లార్డ్ అండి. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటల్ని మనం ధ్యానించుకుందాం. యెషయా 48వ అధ్యాయము 10వ వచనము, నేను నిన్ను పుటమ వేసి తిని వెండిని చేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. నా ప్రియ సహోదరులారా, దేవుడు బిడ్డలైన మన జీవితాల్లో శ్రమలు, నిందలు, అవమానాలు, సమస్యలు, కష్టాలు, హింసలు ఇవన్నీ వస్తాయి. కొన్ని విషమ పరీక్షలను ఏదో ఒక సమయంలో వీటిని ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి తన బిడ్డలైన ప్రతి వ్యక్తిని దేవుడు పరీక్షిస్తాడండి. ఒక క్రమశిక్షణ నేర్పిస్తాడు. వెండిని, బంగారాన్ని మనం చూసినప్పుడు అగ్నిలో అవి కాల్చబడితేనే అవి శుద్ధి చేయబడతాయి, వాటికి ఒక చక్కని రూపం వస్తుంది. అట్లాగే దేవుని బిడ్డలైన మనము ఇబ్బందులు అనే కొలిమిలో పరీక్షించబడితేనే మన జీవితం అద్భుతంగా ఉంటుంది. కష్టాలు మాకొద్దు ప్రభు అని ప్రార్థించడం కంటే, ఏ కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు వచ్చినా వాటన్నిటిని జయించే శక్తిని నాకు దయచేయమని ప్రార్థించే వారిగా మనం ఉండాలి. మరి ఇలాంటి దేవుడు పెట్టిన పరీక్షల్లో బైబిల్లో ఎంతోమంది భక్తులు గెలిచిన వారు ఉన్నారు, అలాగే ఓడిపోయిన వారు కూడా ఉన్నారండి. వాటిలో మొదటిగా దేవుడు పెట్టిన పరీక్షల్లో గెలిచిన వారి గురించి మనం తెలుసుకుందాం. మొదటిగా అబ్రహాము గురించి చూస్తే ఆదికాండము 22వ అధ్యాయము 1 నుంచి 18వ వచనం వరకు మనకు కనిపిస్తుంది. దేవుడు అబ్రహామును పరిశోధించాడండి. దేవుడు అబ్రహాముతో, నీ ఒకే ఒక కొడుకైన నీవు ప్రేమించే ఇస్సాకును తీసుకొని మోరియా ప్రదేశానికి వెళ్ళి అక్కడ నేను చెప్పబోయే పర్వతం మీద అతన్ని హోమ బలిగా అర్పించు అన్నాడు. మరి తెల్లవారుగానే అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి పని వాళ్ళలో ఇద్దరిని, తన కొడుకు ఇస్సాకును వెంటబెట్టుకొని హోమ బలి కోసం కట్టెలు కట్టి తనతో దేవుడు చెప్పిన స్థలానికి వెళ్ళాడు. మరి 3వ రోజున అబ్రహాము దూరంగా ఉన్న ఆ స్థలాన్ని చూసి పని వాళ్ళతో అంటాడు, మీరు ఇక్కడ గాడిదతో ఉండండి, నేను నా చిన్నవాడు అక్కడికి వెళ్తాము, దేవుణ్ణి ఆరాధించుకొని మీ దగ్గరికి తిరిగి వస్తాము అని చెప్తాడు. కట్టెలు ఇస్సాకు మీద ఉంచి తన చేతితో నిప్పు కత్తి పట్టుకొని వారిద్దరూ కూడా వెళ్తూ ఉండగా ఇస్సాకు అబ్రహాముతో అంటాడు, నానా, నిప్పు కత్తి ఉన్నాయి కానీ దహన బలి కోసం గొర్రెపిల్ల ఎక్కడా అని అడిగాడు. అప్పుడు అబ్రహాం అంటాడు, నా కుమారుడా, దేవుడే దహన బలి కోసం గొర్రె పిల్లని చూసుకుంటాడు బాబు అని అబ్రహాము చెప్తాడు. మరి దేవుడు చెప్పిన స్థలానికి వారు చేరుకున్నప్పుడు అబ్రహాం అక్కడ ఒక బలిపీఠం కట్టి దాని మీద కట్టెలను చక్కగా పేర్చుతాడు. ఇస్సాకేమో ఏం అర్థం కావట్లేదు, పాపం తన తండ్రి తన్నే బలిస్తాడని తెలియట్లేదు, చూస్తూ ఉన్నాడు గొర్రెపిల్ల ఎక్కడైనా ఉందేమో అని. కట్టెలు చక్కగా పేర్చాక తన కొడుకైన ఇస్సాకును బంధించాడు, కట్టెల మీద పెట్టాడు. అప్పుడు అర్థమైంది ఇస్సాకుకి, మా నాన్న నన్నే బలిగా అర్పిస్తున్నాడు అని. ఎంత మాత్రము కూడా తన తండ్రికి ఎదురు తిరగలేదండి, సహకరించాడు. అప్పుడు అబ్రహాము తన కొడుకును వధించడానికి చెయ్యి చాపి కత్తి పట్టుకున్నాడు. అప్పుడు అతన్ని ఆకాశం నుంచి యెహోవా దూత పిలిచాడు, అబ్రహాము, అబ్రహాము, ఆగు, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకు, అతన్నేమి చేయకు, దేవుడంటే నీకు భయభక్తులు ఉన్నాయని నాకు తెలిసిపోయింది, ఎందుకంటే నీ ఒకే ఒక కొడుకును కూడా నాకు ఇవ్వడానికి వెనక్కి తీయలేదు అన్నాడు. అప్పుడు అబ్రహాము తలెత్తి చూడగా వెనుక దిక్కున పొదల్లో కొమ్మలు చిక్కుకొని ఉన్న ఒక పొట్టేలును కనిపించిందండి. దాన్ని పట్టుకొని తన కొడుకు స్థానంలో దహన బలిగా సమర్పించాడు. అబ్రహాము ఆ స్థలానికి ఒక పేరు పెట్టాడు, యెహోవా ఈరే అని పేరు పెట్టాడండి. అంటే యెహోవా చూచుకుంటాడు అని అర్థం. యెహోవా దూత ఆకాశం నుండి రెండోసారి అబ్రహామును పిలిచి, నీవు ఇలా చేసి నీ ఒకే ఒక కొడుకుని ఇవ్వడానికి వెనుక్కి తీయలేదు కనుక నేను నిన్ను తప్పనిసరిగా దీవిస్తాను, నీ సంతానాన్ని తప్పక వృద్ధి చేసి ఆకాశ నక్షత్రాల్లాగా సముద్ర తీరం ఇసుక రేణువుల్లాగా చేస్తాను, నీ సంతానం మూలంగా లోకంలో జనాలు ఆశీర్వదించబడతారు, నా తోడని ప్రమాణం చేశాను, ఎందుకంటే నీవు నా మాట విన్నావు అన్నాడు. నా ప్రియ సహోదరులారా, దేవుడు అబ్రహాముకి ఏదైతే పరీక్ష పెట్టాడో అందులో వెనకడుగు వేయలేదండి. దేవుని నమ్మాడు, ఆయన మాటకు విధేయత చూపాడు. దేవుడు పరీక్షించాలి అనుకున్నాడు, ముందుగానే గొర్రె పిల్లని సిద్ధం చేసి ఉంచాడు. అబ్రహాము తన కుమారుని బలిస్తాడా లేదా అనుకున్నాడు. అబ్రహాము కూడా దేవుణ్ణి నమ్మాడు, తన కుమారుని బలివ్వడానికి కూడా వెనకాడలేదండి. మరి అలాగే యోసేపు గురించి చూస్తే యోసేపు గెలిచాడండి స్త్రీ విషయంలో. ఆదికాండము 39వ అధ్యాయం 6 నుంచి 18వ వచనాల్లో మనకు కనిపిస్తుంది. పోతీఫరు యోసేపును తన ఇంట్లో పనివాడిగా పెట్టుకుంటాడు. యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు, అతడు చేసే పనుల్లో తోడుగా ఉన్నాడు అని యోసేపు మీద దయ చూపించి
తన ఆస్తిని అంతా కూడా యోసేపు చేతికి అప్పచెప్తాడు. తినే ఆహారం తప్ప ఏమి చూసుకునేవాడు కాదు తన యొక్క యజమాని. మరి యజమాని యొక్క భార్య వల్ల భయంకరమైన శోధనకి గురయ్యాడండి. యోసేపు చాలా అందగాడు. యజమాని భార్య యోసేపు మీద కన్ను వేసి అతన్ని పొందాలి అనుకుంటుంది. అందుకు యోసేపు ఒప్పుకోలేదండి. నేను ఈ పాపిష్టి కార్యం జరిగించి దేవునికి విరుద్ధంగా పాపం చేయడం ఎట్లా అని అంటాడు. అక్కడి నుంచి వెంటనే పారిపోతాడు. దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకున్నాడండి యోసేపు. అలాగే యోబు గెలిచాడండి భక్తి విషయంలో. యోబు 1వ అధ్యాయము 21-22 వచనాలు చూస్తే యోబు భయంకరంగా శోధించబడ్డాడు. తన ఆస్తిని, సంపాదను, ఐశ్వర్యాన్ని, సంతానాన్ని, తనకున్న సమస్తాన్ని కూడా కోల్పోయాడు. అయినా సరే ఎక్కడా కూడా దేవుని దూషించలేదండి. ఈ సంగతులన్నిట్లో యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయం చేశాడని కూడా చెప్పలేదండి. యోబు భయంకరంగా శోధించబడ్డాడు. తర్వాత దేవుని దగ్గర కోల్పోయినవన్నీ కూడా రెండింతలుగా పొందుకున్నాడండి. దేవుడు కొన్నిసార్లు మనల్ని పరీక్షించినప్పుడు మనమైతే ఆ బాధల్లో ఎన్నోసార్లు దేవుడు లేడు, నా బ్రతికింతే, నా బ్రతుకు మార్చడు, నేను ప్రార్థించినా కూడా వేస్ట్, నా ప్రార్థనకి జవాబు రాదు అని ఇలాగా ఎన్నోసార్లు దేవుణ్ణి మనం దూషిస్తూ ఉంటాం. కానీ యోబు తన నోటి మాటతో కూడా పాపం చేయలేదు ప్రియులారా. అలాగే షద్రక్, మేషక్, అబేద్నెగోలు గెలిచారండి విగ్రహారాధన విషయంలో. దానియేలు 3వ అధ్యాయం 27వ వచనంలో రాజు అయినటువంటి నెబుకద్నెజరు బయలుదేవత అయిన బంగారపు విగ్రహాన్ని చేయించాడు. ఆ యొక్క దేశ ప్రజలందరూ కూడా సాష్టాంగపడి విగ్రహాన్ని పూజించాలి అని రాజు ఒక ఆజ్ఞ జారీ చేశాడు. అప్పుడు షద్రక్, మేషక్, అబేద్నెగోలు విగ్రహానికి మొక్కడానికి ఒప్పుకోరు. దేవునికి అవిధేయత చూపే పని మేము చెయ్యము అంటారు. ఎవరైతే విగ్రహానికి మొక్కలేదో వారిని బగబగమంటే అగ్నికుండంలో పడవేస్తారు. వారు బంగారపు విగ్రహాన్ని పూజించరు అని రాజు అయిన నెబుకద్నెజరుకు తెలిసి షద్రక్, మేషక్, అబేద్నెగోను పట్టుకురండి అని ఆజ్ఞాపించాడు. ఇప్పుడు రాజు షద్రక్, మేషక్, అబేద్నెగో, మీరు నా దేవుళ్ళను సేవించడం లేదంట నిజమేనా? అయితే వినండి, అన్ని రకాల వాయిద్యాల గానం మీకు వినపడగానే మీరు సాష్టాంగపడి నేను చేయించిన బంగారపు విగ్రహాన్ని పూజించకపోతే తక్షణమే బగబగమండే అగ్నిగుండంలో మిమ్మల్ని వేయడం జరుగుతుంది. అప్పుడు ఏ దేవుడు కూడా మిమ్మల్ని విడిపించగలుగుతాడు అని చెప్పి అంటాడు రాజు. అప్పుడు షద్రక్, మేషక్, అబేద్నెగోలు రాజుతో, మమ్మల్ని అగ్నిగుండంలో వేయడం జరిగితే మేము సేవిస్తున్న దేవుడు అందులో నుండి మమ్మల్ని తప్పిస్తాడు, మీ చేతిలో నుండి మమ్మల్ని విడిపిస్తాడు. ఒకవేళ విడిపించకపోయినా మేము మీ దేవుళ్ళను సేవించము, మీరు నిలబెట్టిన బంగారపు విగ్రహాన్ని పూజించము రాజా, ఇది మాత్రమే మీరు తెలుసుకొని తీరాలి అంటారు. రాజుకి కోపం వచ్చి వెంటనే బగబగ మండుతున్న అగ్నిగుండంలో పడవేయడానికి వారిని బంధించి ఆ మంటల్లో పడవేయమని ఆజ్ఞ జారీ చేశాడు. షద్రక్, మేషక్, అబేద్నెగోలు ఈ ముగ్గురు అగ్నిగుండంలో పడతారు. కాసేపటికి రాజు ఆశ్చర్యంతో లేచి, మేము బంధించింది, అగ్నిలో వేసింది ముగ్గురినే కదా, నేను 4 మనుషుల్ని చూస్తున్నాను, 4వ వాడు దేవతల రూపం పోలి ఉన్నాడు, వాళ్ళకి బంధకాలు ఏమీ లేవు, అటు ఇటు నడుస్తూ ఉన్నారు, హానేమీ లేదు అని. అప్పుడు నెబుకద్నెజరు బగబగ మండే కొలిమి దగ్గరకు వెళ్ళి షద్రక్, మేషక్, అబేద్నెగోలు దేవుని సేవకులారా రండి అని పిలిచాడు. వారు ఆ మంటల్లో నుండి బయటకు వచ్చారు. రాజమంత్రులంతా వారి చుట్టూ చేరి, వారి తల వెంట్రుకలు కమిలిపోలేదు, బట్టలు కాలిపోలేదు, నిప్పు వాసన కూడా లేదు. అప్పుడు నెబుకద్నెజరు ఇలా అంటాడు, షద్రక్, మేషక్, అబేద్నెగో, దేవునికి స్తుతి కలుగుతుంది గాక అని. చూడండి నా ప్రియ సహోదరులారా, దేవునికి విరుద్ధమైనటువంటి పని వారు చేయలేదు, దేవునికి విధేయత చూపించారు. మరి వాళ్ళు అగ్నిగుండంలో పడతారు అని తెలిసినా కూడా విగ్రహానికి పూజించడానికి వాళ్ళు ఒప్పుకోలేదండి. చూడండి నా ప్రియ సహోదరులారా, ఇలా ఇంకా అనేక మంది భక్తులు దేవుని పెట్టిన పరీక్షల్లో గెలిచిన వారు ఉన్నారు, ఓడిపోయిన వారు కూడా ఉన్నారు. ఈ వీడియోలో మనం గెలిచిన వారి గురించి తెలుసుకున్నాం కదా, మరొక వీడియోలో ఓడిపోయిన వారి గురించి కూడా మనం తెలుసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రములు. నీవు పెట్టిన పరీక్షల్లో అబ్రహాము, యోబు, యోసేపు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు ఏ విధంగా గెలిచారో మా జీవితంలో మేము ఎదుర్కొంటున్న పరీక్షలు, సమస్యలను, కష్టాలను జయించగలిగే శక్తిని మాకు దయచేయండి తండ్రి. ఈ వాక్యాన్ని విని ఎంతమంది బిడ్డలు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారిని దీవించి ఆశీర్వదించి నీ నామానికి మహిమ, ఘనత తెచ్చుకోమని యేసు పరిశుద్ధ
పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ.